ఆపరేషన్ క్లీన్ స్వీప్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు ఈ నెల రోజుల పాటు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయించడం, అందులో భాగంగా ఈరోజు మచిలీపట్నంలో మనం ప్రారంభించుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి, అలాగే గౌరవనీయులు పెద్దలు DCMS చైర్మన్ బండి రామకృష్ణ గారికి, అలాగే వేదికను అలంకరించిన బాబా ప్రసాద్ గారికి, ఉచ్చేనాని గారికి, అందరికీ పెద్దల
ఈరోజు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డిసిఎంఎస్ చైర్మన్ రామకృష్ణ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్ గారు, ఇతర నాయకులు, మార్కెటింగ్ యార్డ్ చైర్మన్ గారు అందరూ పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అన్ని మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్స్ పరిధిలో దాదాపు 123 ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఈ క్లీన్ ఏదైతే ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద ప్రతి ఒక్కరూ కూడా ఏదో రోడ్ లోడ్స్ ఒకటే కాకుండా ఎక్కడైతే చెత్త పేరుకుపోయి ఉంటుందో, ఎక్కడైతే మురుగు పేరుకుపోయి ఉంటుందో వాటినన్నిటి కూడా శుభ్రం చేసి పరిష్కారం చేసి అక్కడ మళ్ళీ మురుగు అనేది జారకుండా చేయటం, అలాగే చెత్తను ఎప్పటికప్పుడు క్లీన్ చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఇది జైపూర్ లో, రాజస్థాన్ లో ఉన్నటువంటి జైపూర్ మోడల్ గా తీసుకుని దీన్ని మనం ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కొన్ని అవార్డ్స్ ప్రకటిస్తారు. అవార్డ్స్ ప్రకటించినప్పుడు దాని నుంచి మనకి ఫండ్స్ కూడా అదనంగా రావడానికి అవకాశం వస్తాయి. అందుకనే ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా, ప్రతి ఒక్క మచిలీపట్నంలో నివాసం ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరిని నేను కోరేది, మనం అందరం కూడా దీంట్లో భాగస్వాములు అవుతాం మన ఏరియాల వారీగా. అందుకనే దీనికి అవసరమైతే ఇప్పుడు నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఏదైతే సచివాలయాల వారీగా కమిటీలు కూడా ఏర్పాటు చేసి దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వండి. అలాగే అక్కడ ఉన్నటువంటి కొంచెం స్వచ్ఛంద సంస్థలు కానీ, అట్లాగే కొంతమంది ఇండస్ట్రీస్నో లేకపోతే వ్యాపారవేత్తలను కూడా భాగస్వామ్యం చేసి కొంత మన ట్రీ గార్డ్స్ పెట్టి చెట్లు కానీ ఇవన్నీ కూడా నాటుకుని, అలాగే అక్కడ క్లీన్ ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకుంటాం. ఏదైనా ఉన్నా కూడా మున్సిపాలిటీ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడం, స్థానికంగా మనం అక్కడ ఉన్నటువంటి పార్కులు, ఎందుకంటే ఇవాళ శ్మశానాలు, పార్కుల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాం. మన ఏరియాలో ఉన్నటువంటి పార్కులు మీరు ముందుకు వచ్చి డెవలప్ చేసుకుంటారంటే దానికి కూడా మీ పేర్లు పెట్టుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కొంత నిధులు ఇస్తుంది, ప్రైవేట్ గా మనం కూడా కొంత నిధులు పోగు చేసుకుని అక్కడ పార్కులు డెవలప్ చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి శ్మశానాన్ని, ఇవాళ మచిలీపట్నం మెయిన్ శ్మశానం బైపాస్ రోడ్ లో దగ్గర 1 కోటి రూపాయల పైనే ఒక ఫినెక్స్ అనే సంస్థ వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళు వచ్చి దాన్ని డెవలప్ చేస్తున్నారు. అట్లాగే మరికొన్ని శ్మశానాలు కూడా మనం ఆదర్శంగా తీసుకుని ఆల్రెడీ కలెక్టర్ గారు కూడా పిలిపివ్వడం జరిగింది గతంలో. కాబట్టి ఈ శ్మశానాల్ని, పార్కులను డెవలప్ చేద్దాం. ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్ మీద పూర్తిగా ఆధారపడకుండా మనం కూడా చేసుకుని మన ప్రాంతాలని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేద్దాం. ఈ నెల రోజులు, సంవత్సరం పాటు మళ్ళీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకునే దానికి మంచి అవకాశం వస్తుంది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం. నేను కూడా ఊర్లో ఉన్న రోజు ప్రతిరోజు మినిమం గంటకు తగ్గకుండా ఈ కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఇతర పెద్దలు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. వస్తువులు అవసరం ఉన్నాయి, అవన్నీ కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ట్రాఫిక్ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా, అలాగే ప్లాస్టిక్ ని పూర్తిగా అవసరమైతే అందరూ ముందుకు వస్తే ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధిద్దాం మచిలీపట్నంలో. దానికి కూడా గేదెలు కూడా కొంతమంది వ్యక్తులు చేసే వాళ్ళని చెడగొట్టడానికి కూడా బయలుదేరుతున్నారు. కోర్టులు వేసి ఇంత దుర్మార్గం నేను ఎక్కడ చూడాలి. ఇలాంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం అందరూ కూడా గమనించాలి. గణేష్ అనే ఒక వ్యక్తి కావాలని చెప్పి వాంటెడ్ గా ఇప్పటికి దగ్గర 20 సార్లు కోర్టులో కేసులు వేసి 23 కేసులు పెట్టి అధికారులు కూడా దాంట్లో ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తారు. ఇది ఎందుకంటే నీచమైనటువంటి ఇంకోటి ఉండదు. ప్రజల ప్రాణాలు అవసరమా? ప్రజలకి యాక్షన్ లేక కాళ్ళు ఇరిగిపోతా ఉంటే, ఆవులు గుద్దుకుని, గేదెలు గుద్దుకుని రాత్రిపూట ఇబ్బందులు పడతా ఉంటే, ఇవాళ ఒక స్వార్థమైనటువంటి ప్రయోజనాల కోసం అతను చేస్తున్నటువంటి దాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి. కానీ చాలా మంది అతనికి ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. అయితే దీన్ని మేము చాలా సీరియస్ గా తీసుకున్నాం. ప్రస్తుతం ఒక చోట మార్కెట్ యార్డ్ లోనే పెట్టడం జరిగింది. కొద్దిగా వాటిని తీసుకెళ్ళడానికి నైట్ టైం కూడా అతను వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు. అలాగే ఇంకో ప్రాంతాన్ని కూడా ఐడెంటిఫై చేసి 4 పక్కల అవసరమైతే 4 ప్రాంతాల్లో కూడా ఆవులు కానీ, గేదెలు కానీ రోడ్ల మీద ఎవరు వదిలేస్తే వాటిని అక్కడ పెట్టడం, పరిరక్షించడం జరుగుతుంది. మీరు వచ్చి మీరు తీసుకెళ్లొచ్చు. కాకపోతే దానికి అయ్యే ఖర్చు మీరు భరించుకోవాలని మాత్రం చెప్తాం జరిగింది. ఆయన 75వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా ఆయన నాకు ఒక వాటర్ సప్లైకి కానీ ఏదన్నా మీరు ఒక ప్రపోజల్ తీసుకురండి, నేను రష్యాకి వెళ్తున్నాను, ఆగస్టులో వస్తాను, ఆగస్టులో వచ్చే నాటికి మీరు కానీ ఒక ప్రపోజల్ తో వస్తే మేము కూడా వచ్చి నేను ఆ వాటర్ స్కీమ్ మొత్తం కూడా మీ ప్రాంతంలో, ఈ తీర ప్రాంతంలో కూడా చేయడానికి వారు కూడా ముందుకు వస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు చేసిన. అక్కడ నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా చూడడం జరిగింది. ఖచ్చితంగా త్వరలో ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేసే విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. డెఫినెట్ గా స్వచ్ఛంద సంస్థలు కూడా ఇవాళ తీసుకొస్తాం. అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. మొన్న కూడా నేను వెళ్ళి ఒక ఆయన
ఒక ఇంటర్నేషనల్ ఎడ్యుకేషనిస్ట్ మాట్లాడటం జరిగింది. వారి పేరు తర్వాత చెప్తాను. వారిని ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి సపోర్ట్ కావాలని చెప్పి అడిగాను. ఆయన కూడా ఒక ప్లాన్ తో రమ్మని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ప్రిపేర్ చేసి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము కూడా కూర్చుని ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తాం. దాదాపు 20 ఎకరాల ఎంఎస్ఎంఈ పార్క్. ఇవన్నీ భవిష్యత్తులో యువతకి ఇక్కడే ఉద్యోగాలు రావాలి, ఇక్కడే ఉద్యోగం చేసుకోవాలి, ఇక్కడే స్కిల్స్ డెవలప్ చేసి మన పోర్టుకి కానీ వచ్చే పరిశ్రమలకు కానీ ఉపయోగపడే విధంగా చేయాలనేది మా లక్ష్యం. అది తాగునీటికి వాటర్ కి ప్రాబ్లం లేదు, కాకపోతే సప్లై దగ్గర ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే రిజర్వాయర్లు గతంలో బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉన్నటువంటి రిజర్వాయర్లు కూడా మనం అదనంగా తీసుకొచ్చి ఇక్కడ కొన్ని తయారు చేసాం. దానివల్ల మనకు కావాల్సిన సఫిషియెంట్ వాటర్ ఉంది. 2 ఫిల్టరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నుంచి పంప్ చేసి అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్స్ కూడా కట్టాం. దాదాపు 8 ఓవర్ హెడ్ ట్యాంక్స్ లాస్ట్ గవర్నమెంట్ 14-19 కట్టాం. ఇవాళ అవన్నీ కూడా కొన్ని నిరుపయోగం చేశారు. వాటిని అన్నిటి కూడా ఫంక్షన్ లో తీసుకొచ్చాం. కాకపోతే ఇవాళ జోనల్ వైజ్ గా డివైడ్ చేసి ఇవాళ ఎందుకంటే తీర ప్రాంత సుదీర్ఘంగా శివారు ప్రాంతాలకి పంపింగ్ చేయాల్సి వస్తుంది. పంపింగ్ చేయాల్సి వచ్చినప్పుడు మోటార్లు వేసేసి వాళ్ళకి నీళ్లు వెళ్లకుండా చేస్తున్నారు. దానివల్ల ఇబ్బంది వస్తుందని చెప్పి రోజు ఉదయం 6 to 7 పవర్ కట్ చేసి, ఇది ఒక మన మచిలీపట్నం మున్సిపాలిటీలోనే కాదు చాలా ప్రాంతాల్లో ఉంది. మనం ప్రయత్నం చేస్తున్నాం జోనల్ వారిగా డివైడ్ చేయడానికి. కొంత నిధులు అవసరం ఉంది. దానికి కూడా మేము ఒక ప్రపోజల్ తయారు చేసాం. త్వరలోనే దానికి నిధులు కూడా తీసుకుని ఎక్కడెక్కడ రిజర్వాయర్లు పెట్టి రిజర్వాయర్లు నైట్ టైం నింపుకుండా పగలంతా ఇస్తాం. 24/7 కావాలన్నా ఇవ్వడానికి రెడీగానే ఉన్నాం. కాకపోతే దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం మీటర్లు బిగించాలి. 24/7 అంటే ఒక ఏరియా అంతా మీరు ముందుకు వస్తే 24/7 నీళ్ళు ఇస్తాం, కాకపోతే మీటర్లు పెట్టుకోవాలి. అలా కాని పక్షంలో ప్రస్తుతం అయితే ఈ జోన్ వైజ్ గా డివైడ్ చేసి అది కొంత టైం పడుతుంది. ఖచ్చితంగా ప్రతి రోజు వచ్చే వాటర్ లాగా చేయడానికి అన్ని విధాలు ప్రయత్నం.